ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు మామూలు జాకెట్ అండి, ఇదిగోండి మామూలు జాకెట్. ఫస్ట్ ఇలా వేసుకోవాలి. తర్వాత మనకు వచ్చేసి ఇవి అటు సైడ్ ఉండాలి, ఓపెన్ క్లోజ్ ఉండేది మనకి వెళ్ళి ఉండాలి. ఇదిగోండి ఇలాగ. సైజ్ వచ్చేసి పెద్ద సైజ్ అండి ఇది బ్లౌజ్. నోటి తీసుకోవాలి, ఇలా సంకకాల నోటి కొంత తీసుకోవాలి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఎంత వచ్చిందంటే 21 వచ్చింది. జస్ట్ కొంత పెద్ద సైజు కాబట్టి 21 వచ్చేసింది మనకు. ఈ సంఖ దగ్గర నుండి ఈ సంఖ దగ్గర నుండి కొలుచుకుంటే 21 వచ్చింది. తర్వాత మనం ఇలా మనకు కుట్ల కొరకు ఇది జాకెట్ పొడవు వచ్చేసి 13.5 ఉంది. ఇదిగోండి 13.5 ఇడికి ఈ గెర పై నుండి 13.5 ఇలా పెట్టేసుకొని కొద్దిగా పైకి, అంటే మనకు షోల్డర్ జాయిన్ చేయాలి కదా, దాని కొరకు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మనకు వచ్చేసి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 21 వచ్చిందండి. 21లో సగం చేస్తే 10 ఇంచులకు 3 గెరలు ఎక్కువ వచ్చేసింది. నడువు కొలుచుకోలేదు, ఇంకా పెద్ద సైజు కదా, నడువు కొలత అన్నిటికీ ఇదే పెట్టేస్తున్నాను. సేమ్ ఇక్కడికి తర్వాత 2 ఇంచులు ఎగస్ట్రా. ఇది 2 ఇంచులు. ఒక బాక్స్ మాది తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇది మనకు 5 ఇంచులు షోల్డర్ పెట్టేస్తున్నానండి ఈ సైజుకు. ఇదిగోండి 5.5 ఇక్కడికి వచ్చింది. ఇదే 5.5 ఇంకో చోట ఇలా, అంటే మనకు చక్కగా రానికి అనమాట. సేమ్ తర్వాత స్కేల్ తీసుకొని ఇలా తర్వాత దీనికి సంఖ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఇది కరెక్ట్ అని, మనకు గుడ్ అని ఉండదు, కానీ మనం చూసుకుందాం. అది ఎలానో చూపిస్తా. ఇప్పుడు ఇక్కడికి 1.5 ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఇక్కడ నుండి మనము ఫస్ట్ 13.5 తీసుకున్నాం కదా, అక్కడ నుండి పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చిందండి. ఇక్కడికి కొంచెం, అంటే ఒక గెర ఏం కాదండి, ఒకటి గెర, చిన్న గెర ఇక్కడికి వచ్చేసి. మరి మనకు కిందికి డౌన్ అయినా పైకి డౌన్ అయినా ఇక్కడ మార్చుకోవాల్సిందే, కానీ దాన్ని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి అంతే. తర్వాత నెక్ వచ్చేసి 2.5 పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ కుట్లకు సరిపోతుంది మనకు షోల్డర్ వచ్చేసి.
తర్వాత నెక్ పొడవు కావాలి కదా, నెక్ పొడవు కావాలన్నప్పుడు ఇదిగోండి ఇలా ఇది వేసుకొని ఇలాగా ఐదు ఇంచులు ఉందండి. ఇదిగోండి మనం కింద కుట్లో వదిలిపెట్టుకున్నాం గెర, ఆ గెరకా నుండి పైకి 5 ఇంచులు కొద్దిగా పైకి దీన్ని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా కరెక్ట్ 3 ఇంచులు. తర్వాత ఇవి రెండు ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. ఓకేనండి. ఇలా దీంట్లో ఆఫ్ చేసేసుకొని పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టాలి. ఈ సైజుకు సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఇలా చేసుకోవాలి. ఓకేనండి. కట్ చేస్తాను చూడండి. ఇలా దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తామన్నాం కదా, 1 ఇంచు ఇలా ఇక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగ చూడండి. కుట్లతో సహా పెట్టేస్తున్నాను. కొద్దిగా పైకి, తర్వాత ఇది కూడా రైట్గా ఇలా. దీని సంకరౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకుందాం మనం. 9 ఇంచులు వచ్చేసింది. సంకరౌండ్ అంటే ఇక్కడ నుండి ఈ షోల్డర్ దగ్గర నుండి మనం ఫస్ట్ కుట్టు వేసాం కదా, ఈ ఫస్ట్ కుట్టు ఇలా కరెక్ట్ 9 ఇంచులు వచ్చింది మనకు. 9 ఇంచులు వస్తే మనం ఎంత తీసుకోవాలా అనేది ఇప్పుడు చూడండి. 3.5 తీసుకోవాలి మనం. ఇదే 3.5 ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇది ఎంత ఉంది, 9.5 కావాలి కాబట్టి ఇలా క్రాస్ పెట్టి 9 చూసుకోవాలి. 9 ఇంచులే, 9 ఇంచులు ఇదిగోండి ఇక్కడికి కరెక్ట్ ఇక్కడికి. తర్వాత చేయి లూజు వచ్చేసి ఇలాగ ఇలా. తర్వాత 2 ఇంచులు మనకు ఇక్కడ క్లాత్ పడుతుంది మనకు, ఇలాగ ఈ షేప్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ 1 ఇంచు ఇలా. లేదు అలా వద్దు మనకంటే ఇంకా ఈజీగా ఇలా అయినా రౌండ్ తీసుకోవచ్చు. ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడికి 2 ఇంచులు. తర్వాత ఇలా మనం 9 ఇంచులు తీసుకున్నాం కదా, దానికి ఇలా స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఇలా రౌండ్ తిప్పుకోవచ్చు. ఇలా రౌండ్ షేప్ ఇవ్వచ్చు మనం.
కట్ చేసుకున్నాం. ఇలా మధ్యన ఒక టక్స్, ఇలా షేప్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక బ్లాక్ ఎన్కిల్ తీసుకున్నాం కదా, ఎన్కిల్ తీసుకొని ఇలా దీని చుట్టూ ఎలా ఉంటే అలా డ్రా చేసుకొని రావాలి. డ్రా చేసుకొని వచ్చాక ఇలా ఫ్రంట్ నెక్ ఇలా, ఇది వచ్చేసి మనం మళ్ళీ ఇది కూడా డ్రా చేసుకోవాలి. ఇలా తర్వాత ఇది వచ్చేసి ఇలా ఇది కొద్దిగా కరువు ఇలా లోతు తీసుకోవాలి మనం. ఇలాగా ఇలా తర్వాత మనం కుట్లో వదిలిపెట్టాం కదా, ఇక్కడ కూడా అలానే డ్రా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వచ్చేసింది కదా, మనం సంకరౌండ్ లోపలికి తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 ఇంచులకు గీత కొట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ కావాలి. ఫ్రంట్ నెక్ ఎలా చూసుకోవాలో చూపిస్తాం. ఇలా ఈ ఉక్స్ పట్టి కానుంటే ఇదో మన కాజా ఏది వేసాం కదా షోలరు, ఈ ఉక్స్ పట్టి కానుంటే ఇలా పెట్టుకోవాలి. ఇలాగా రౌండ్ తిప్పుకోవాలి మనం. ఇక్కడికి ఒరిజినల్ అయితే ఈడుకుంది, ఇది వచ్చేసి ఈడికి పెట్టుకోవాలి పైకి. తర్వాత లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి 2 ఇంచులకు అంటే 2 ఇంచులు కరెక్ట్ ఇలా 2 ఇంచులు పెట్టి యువతలకి కొద్దిగా బయటికి అంటే లోపలికి ఇలాగా ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్సు పట్టి కాజా పట్టి చూసుకోవాలి. మళ్ళీ ఉక్సు పట్టి తీసుకొని ఇలా కరెక్ట్ ఈడుకుంది. తర్వాత మనకేం కావాలి, మళ్ళీ దానికోసం కావాలి కదా 1 ఇంచు. తర్వాత వచ్చేసి దీని పొడవు కావాలి మనకు ఇలా. ఇక్కడికి కొద్దిగా కుట్టున్నది. తర్వాత ఈ సైడ్ కావాలి కదా, ఈ సైడ్ కూడా ఇలా ఈ సక్క దగ్గర నుండి ఇలా క్రాస్ బెల్ట్ వేసాం కదా, అక్కడికి ఇలా వచ్చేస్తాయి కదా, లైన్ డ్రా చేసుకోవాలి. మనం లేదు అంటే ఇలానైనా మనకి ఇక్కడ నుండి వచ్చిందో ఇలాగైనా పట్టుకొని ఇదిగోండి ఇలా కరెక్ట్ ఇక్కడికి. ఇవేంటికి మనం మధ్యలో డాట్ వేసాం కదండి, సెంటర్ డాటు, దాని కొరకు ఇది. ఈ సెంటర్ డాట్ వచ్చేసి వేసుకున్నాం కదా, పెద్ద సైజు కదా, ఇదిగోండి 1 ఇంచుకు 2 గీరలు. ఇక్కడ కూడా సేమ్ 1 ఇంచుకు 2 గీరలు. మనకి ఇలా చూసుకొని కూడా పెట్టుకోవచ్చు, 2.5 ఇక్కడ నుండి పెట్టుకోవచ్చు మనం కూడా. ఇది పెద్దది కాబట్టి కొంచెం ఇదిగోండి కరెక్ట్ 2.5 ఇలా వచ్చేసి
కొద్దిగా 3 ఇంచులకు తక్కువ ఉంది. ఇవి కలుపుకోవాలి ఇలా. ఇలా ఇది వచ్చేసి ఇలా ఇలా ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ ఉండాలండి. ఇదిగోండి ఇలాగా కొంచెం పావు ఇలా. తర్వాత ఇక్కడ 1 ఇంచ్. తర్వాత ఇవి 2 క్రాస్లో ఇలా కలుపుకోవాలి. మనకు జాకెట్ బ్లౌజ్కు కొంచెం ముందర గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ కోసము ఇలా. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం. ఈ డ్రా ఎలా చేసుకున్నామో దాని చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా. సింపుల్ అండి. ఇలా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మధ్య టక్స్ కాబట్టి ఇలా ఇలా సెంటర్కి ఒక టక్స్ కూడా వేయాలి. ఇలాగా. తర్వాత ఈ ముందర ఒక టక్స్ వస్తుంది కదా మనకు, ముందర టక్స్ వచ్చేదానికి కూడా ఇలా మర్చుకొని ఇది వచ్చేసి 2.5. దీని పొడవు వచ్చేసి 2.5. సెంటర్ తేంది ఇలా 2.5. ఇది 2.5. తర్వాత ఇక్కడ మనకు మధ్యది కావాలి కదా, మధ్య దానికి ఇలా 4 ఇంచులు కానీ 3.5 కానీ పెట్టుకోవచ్చు. ఇలా చేసి ఇలా ఇలా ఇది ఇలా ఇలా వచ్చేస్తుంది. ఇంతేనండి, ఇలా వస్తుంది. తర్వాత మనకు క్రాస్ బెల్ట్ కావాలి. క్రాస్ బెల్ట్. తర్వాత 4 ఇంచులకు ఒకటి. తర్వాత ఇలా 2.5 డౌన్. తర్వాత మనకు పొడవు కావాలి కదా, ఎంత పొడవు ఉండేది ఇలా ఎనికిలు కట్ చేసాం కదా, అది తీసుకొని ఎంత పొడవు అనేది పెట్టుకోవాలి. సెట్ అవుతుందో అది చూడండి ఒకసారి. సైడ్ ఇక్కడ నుండి 3 ఇంచులు తర్వాత ఈ 3 డాట్లను ఇలా కలుపుకోవాలి. ఇలా. తర్వాత ఇది కూడా యువతల కట్ చేసుకోవాలి సేమ్ ఇలా. దీనికి మనం మన దగ్గర ఉన్న క్లాత్ ఏదైనా ఉంటాయి కదండి, ఆ క్లాత్లో క్రాస్ బెల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే మందంగా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఈ పట్టికండి, ఎనికిలో వేయడానికి. ఇలా. ఇవి వచ్చేసి చేతులకు జాయింట్ పడుతుందని చెప్పాం కదండి, దాని కొరకు ఇవి 2 వస్తాయి. ఇవి చేతులు చూడండి ఇలా క్రాస్ వస్తాయి.
ఇది చేతులకి ఇలా షేప్ వచ్చేస్తుంది మనకు. ఇది వచ్చేసి మనకు దీంట్లో ఉక్సులు పట్టి కాజా పట్టికి కూడా కావాలి కదా. దీంట్లో ఈ మెడకు ఉంది కదండి, ఈ మెడ ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. ఇది ఉక్సు పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది చూడండి, ఎంతో ఈజీగా అయిపోయింది. ఫ్రంట్ భాగం మీద వచ్చేసి ఇది ఎనికిల్ది, ఇది ముందరిది. చేతులు మనకు దానికి జాయింట్ వేయడానికి క్లాత్, తర్వాత మనకు ఉక్సు పట్టి కాజా పట్టి, తర్వాత షేప్ బెల్ట్ అండి, క్రాస్ బెల్ట్ ఇదిగోండి. ఇది దీని కొరకు. ఇది వచ్చేసి మనకు మెడ పీసు, ఇది వచ్చేసి ఈ పట్టికి. ఏ పీస్ అయినా కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎత్తి పెట్టుకోవాలి, పోగొట్టుకోకూడదు. పోయిందంటే తర్వాత వాళ్ళు ఏదైనా పెట్టమంటే మనకు పెట్టడానికి క్లాత్ ఉండదు. ఏ చిన్న పీస్ అయినా ఎత్తి పెట్టేసుకోవాలి. 2 రోజుల వరకు రాకపోతే మనం పాడేసుకోవచ్చు, కానీ భద్రంగా మాత్రం క్లాత్ ఎత్తి పెట్టుకోవాలి. ఇలా యాదాని వాదాన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.